రాజకీయాలు మరోసారి బగ్గుమన్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోగా ఇప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం చర్చగా మారింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అగ్గి రాజేసింది. పిఎస్సి చైర్మన్ బాధ్యతలు శేర్లింగంపల్లి గాంధీకి కట్టుబెట్టడం ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపుల దగ్గర నుంచి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ వరకు వచ్చాయని చెప్పాలి. తర్వాత ఏం జరుగుతున్నదనేది ఉత్కంఠగా కూడా మారింది. తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకు భారీ వర్షాలతో వరద బీభత్సం సృష్టిస్తే ఇప్పుడు నేతల మధ్య సవాళ్ల పర్వం రాజకీయాలు అగ్గిరాజేసింది. ఈసారి రాజకీయం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల దగ్గర మొదలై వయా పిఎస్సి చైర్మన్ పదవి నుంచి పాడి కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీల మధ్య సవాళ్ల పర్వం మీదుగా ఇండ్లపై దాడులు, నేత అరెస్టులను దాటుకొని తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. దీంతో తెలంగాణలో మరోసారి ప్రాంతీయత అంశం తెరపైకి వచ్చింది. ఈ అంశం ఇప్పుడు వివాదంగా మారి మరిన్ని విభేదాలు సృష్టిస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే అసలు ఇది ఎలా మొదలైందంటే, తెలంగాణ శాసనసభ ఇటీవల పిఎస్ చైర్మన్ బాధ్యతలను శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి అప్పగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతలకు ఇస్తుండగా ఈసారి మాత్రం కాంగ్రెస్ కండువ కప్పుకుని అరకపూడి గాంధీకి ఇవ్వడం వివాదానికి తెరతీసింది. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అధికార పక్షంపై మరోసారి ఘాటు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కండువ కప్పుకున్న గాంధీకి ఎలా పిఎస్సి బాధ్యతలు అప్పచెప్పారని ప్రశ్నించారు. కాగా తాను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానని, రేవంత్ రెడ్డి తనకు కప్పించి కాంగ్రెస్ కండువ కాదని, దేవాలయాల్లో కప్పే కండువని అని తనపై విమర్శలు చేసే సీనియర్ నేతలకు అది కనిపించిపోయి ఉండొచ్చట్టు కొంచెం వెటకారంగానే మాట్లాడారు. అరకపూడి గాంధీ డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అయితే తాను ఆయన ఇంటికి వెళ్లి గులాబీ కండువ కప్పుతానని, ఆయన ఇంటిపై పార్టీ జెండా ఎగరేస్తానంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. అందుకు సెప్టెంబర్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు ముహూర్తం కూడా పెట్టారు. పాడి కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరించిన అరకపూడి 11 గంటలకు తన ఇంటికి రావాలని, రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానంటూ ప్రతి సవాల్ విసిరారు. నువ్వో నేను చూసుకుందామంటూ ఛాలెంజ్ కూడా చేశారు. అయితే అప్పటికే పోలీసులు కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో కౌశిక్ రెడ్డి వెళ్ళలేకపోయాడు. కానీ అక్కడే ప్రెస్ మీట్ పెట్టిన కౌశిక్ రెడ్డి తాను అచ్చమైన తెలంగాణ పౌరునని, ఎక్కడి నుంచో బతికొచ్చిన వాళ్ళు బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.